Subscribe to Color Frames. డిసెంబర్ 30, 2022 టీమిండియా క్రికెట్లో ఒక దురదృష్టమైన రోజు. ఇదే రోజు రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కెరీర్లో రాకెట్ల దూసుకెళ్తున్న సమయంలో కారు యాక్సిడెంట్ అతడి జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. తల్లిని సర్ప్రైజ్ చేయాలని ఒంటరిగా కారులో బయలుదేరిన పంత్ డెహ్రాడూన్ దగ్గరలో ప్రమాదానికి గురయ్యాడు. ఆయన నడుపుతున్న కారు హైవేపై బోల్తా కొట్టింది. తీవ్ర గాయాల పాలైన పంత్ను మిగతా వాహనదారులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన పంత్ బతికి బట్టగట్టాడు. దాదాపు 2 ఏళ్లుగా పంత్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న రిషబ్ పంత్ IPL 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిషబ్ పంత్ తనకు జరిగిన కారు ప్రమాదంపై స్పందించాడు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ తో నా లైఫ్ ముగిసిందని అనుకున్నాను. ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలిగాను అంటే ఏదో శక్తి నన్ను కాపాడింది. ఇది నాకు పునర్జన్మ అంటూ పంత్ చెప్పాడు. పంత్ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు స్పందిస్తున్నారు. నిన్ను కాపాడింది ఏదో శక్తి కాదు భయ్యా, మీ అమ్మగారి ఆశీస్సుల వల్లనే నువ్వు బతికావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. త్వరలోనే ప్రారంభం కానున్న పంత్ IPL తో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మెగా టోర్నీ తర్వాత జరగబోయే T20 వరల్డ్ కప్ కు కూడా అందుబాటులోకి వస్తాడు. ఇది టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే పంత్ లేని లోటు చాలా మ్యాచ్ల్లో మనకు కనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.